నమస్తే అందరు ఎట్లున్నారు? ఇక నేనైతే మస్తున్నా. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? ఎలా మన అదుర్స్ న్యూస్లో ఏసొంటి ముచ్చట్లు పట్టుకొచ్చినా అని చూస్తున్నారులే. చలో మరి ఆలస్యం ఎందుకు, మన అదుర్స్ న్యూస్ షురు చేద్దాం పారి. ముందుగాలైతే ఈ హెడ్లైన్స్ ఏందో చూడురి. బెంచీలు దిగమంటుంది మేయర్, అయినా కార్పొరేటర్లు అవుతున్నారంట ఫైర్. తెలంగాణ మీద నజరు పెట్టిల్లంట ఆంధ్ర నాయకులు, మీకు ఇక్కడేం పని అని అంటున్నారు గులాబీ మంత్రులు. పార్టీలు మారుస్తున్నారంట నాయకులు, నేను మాత్రం అస్సలు మారను అని అంటున్నాడు పక్క రాష్ట్రం సీఎం. లాటరీ టికెట్ కొట్టిండు ఓ పెద్దన్న, నీ ఆలోచనకి కొట్టాలే సలామన్నా. జల్దీనే షురు కాబోతున్నదంట కొత్త సచివాలయం, ఇంకా ముందు ముందు చేస్తారంట మంచి ఉపాయం. బడ్జెట్ లెక్కలేమో ఇంకా ఒడవనే లేదు, కానీ జిహెచ్ఎంసీ మీటింగ్ జల్ది అయిపోయింది. అరే నా మాట ఇన్నురి, నేను చెప్పేది జర అర్థం చేసుకోండి. హే గిట్ల కాదు కానీ ముందుగల బెంచ్ దిగురు మీరు. అంత ఆగమాగం గందరగోళం లెక్కనే ఉన్నది ఈ మీటింగ్ కూడా. చూసింది మేయర్ మేడం కూడా మస్తు గరం అయింది. ఇక మరి ఎందుకు గిట్ల అయినట్టు Budget is deemed to be approved. All of you sit down. All of you. Budget is deemed to be approved. Yeah. కరుణాకర్ గారు చూడండి, ఇట్లా చేస్తే వి విల్ నాట్ హ్యావ్ టైం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం ఇష్యూస్ మాట్లాడుకుందాం. మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో లెట్ us talk about the issues. Let us talk about the issues. మీరు ఇట్లా చేస్తే తప్ప. మీరు ఫస్ట్ క్వశ్చన్స్ అన్నారు, మన ఎజెండాలో మీ అందరికి కూడా ఎజెండా పంపించడం జరిగింది. ఆ ఎజెండాలో నో మధుసూదన్ గారు నో నువ్వేంటి మాట్లాడండి, తప్పకుండా అయిపోతుంది. ఎజెండా పెట్టుకున్నాము, ఎజెండా మేము పంపించినప్పుడు మీరు ఆబ్జెక్ట్ చేయనుండే. ఆ రోజు మేము ఏ రోజైతే ఎజెండా పంపించినామో we have sent the agenda to all the corporators. No we have sent the agenda, మనం అందరికి పంపించాం. మీకు గిన్న ఏమన్నప్పుడు ఒక నిమిషం నువ్వు మాట్లాడి వెయిట్ నా మాట కూడా మీరు వినాలా. నేను ఎజెండా ఎప్పుడైతే మన ఆఫీస్ నుంచి పోయిందో, జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి ఎజెండా పోయినప్పుడు మీకు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే మీరు ఒకటి రిటర్న్ నో యూ షుడ్ హావ్ గివెన్ ఇన్ రిటర్న్ ఆర్ మెట్ ద మేయర్ కి ఇచ్చి, మీరు అక్కడ ఇచ్చిండు మేయర్ కి ఇవ్వలేదు. లేదు తప్పు. మా ఆఫీస్ అప్పుడు మీకేమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు చెప్పనుండే. ఈ హౌస్ కి వచ్చి మీరు చెప్పనక్కర్లే. we will go according to the agenda. we will go according to the agenda. ఒకవేళ నో పర్వాలేదు వినండి. నో సిన్స్ మీరు క్వశ్చన్స్ కావాలి, మీరు డిస్కస్ చేయాలి అంటే మీ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళాలి. నో యూ షుడ్ మీరు వెళ్ళాలి. బడ్జెట్ ఈస్ బీన్ అప్రూవ్డ్ అంతే. నో బడ్జెట్ ఆమోదం అయిపోయింది. స్టాండింగ్ కమిటీ హాస్ అప్రూవ్డ్. ఒకవేళ హెల్త్ ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే నేను చెప్పలేను. మీరు అందరు ఉంటే ప్లీజ్ ఆగండి. మీరు హెల్తీ డిస్కషన్ కావాలి అని అనుకుంటే ఒక్క నిమిషం ఆగండి అమ్మా ప్లీజ్.
మన దగ్గరే అనుకున్నా పార్టీలు గట్లనే పగలు 10 మందిలో మంచిగా మాట్లాడు. కానీ ఒక పారి మన పక్క రాష్ట్రం చూస్తే అక్కడ పార్టీ లీడర్ల లొల్లీలు గట్లనే పంచాయతీలు కూడా గట్లనే ఉన్నాయి. కానీ ఎవరు ఎన్ని పార్టీలు మారినా ఎవరు ఎన్ని కథలు పడ్డా నేను మాత్రం ఇక్కడ ఉంటా అని అంటున్నాడు ఓ పెద్ద సారు. ఆ సార్ ఎవరో చెప్పలేదు కదా. చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమనో, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అనడం లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం, ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈ రోజు గట్టిగా నిలదీస్తా ఉన్నా. నాయకుడు అనేవానికి విశ్వసనీయత ఉండాలి. నాయకుడు అనేవాడు ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి మనిషికి ఉండాలి, ప్రతి కార్యకర్తకు ఉండాలి. కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పలాని వాడు మా నాయకుడని కాలరేకు వేసుకొని చెప్పే పరిస్థితిలో ఆ నాయకుడు ఉండాలి అని చెప్పి ఎప్పుడూ చెప్తా ఉన్నా. ఈ రోజు ఈ 3.5 సంవత్సర పరిపాలన తర్వాత 98% హామీలను నెరవేర్చిన తర్వాత ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు పోతా ఉన్నాడు. పోయి ప్రతి ఇంట్లో చెప్తా ఉన్నాడు, అక్క చెల్లి అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, బ్రతుకులు మారాయి, ఇదిగో మేనిఫెస్టో 98% హామీలు అమలయ్యాయి, నిజమా కాదా అక్క అని చెప్పి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. నాయకత్వం అంటే ఇది. కానీ గతానికి చూస్తే ఎన్నికలప్పుడు మాటలు చెప్తారు, ఆయా మాటలు చెప్పిన వాళ్ళంతా కూడా మేనిఫెస్టోలు ఇస్తారు. 650 పేజీల బుక్ ఒక మేనిఫెస్టో రూపకంలో ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి గతంలో చూసాం. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, అటువంటి నాయకులకు మీ బిడ్డకు, మాట మీద నిలబడే మీ బిడ్డకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది. మరో 16 నెలల్లోనో మరో 18 నెలల్లోనో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా మీ బిడ్డ నమ్ముకోలేరు. ఇటువంటి ఎన్నికలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రతి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఒక వరం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికోసం మాత్రమే మీ బిడ్డ ప్రాకులాడతాడు అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అయినా అంటనొద్దు కానీ చాలా రోజుల సంధి చాలా మందికి దిమాక్ల తిరిగే ఆలోచన గిమ్ముచ్చట. ఇప్పుడు మన తెలంగాణలో అవుతున్న లొల్లీలు సాలవన్నట్టు మళ్ళీ పక్క రాష్ట్ర నాయకులు మన దగ్గరకు వచ్చుడేంది, వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడేంది అని మంచి మంచి సవాల్ ఇసురుతున్నాడు మంత్రి గంగుల కమలాకర్ సారు. ఈ అసలు ముచ్చట కూడా పురాగరుచుకుందాం పారి. మన కోసం కాదు, మన భావి తరం కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెచ్చుకున్న తెలంగాణను మన ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఒకరు అంటాడు, వైఎస్ జగన్మోహన్ ఉన్న అధికారంలో ఉన్న ఆ యొక్క సత్యనారాయణ పెట్టాడు, అవకాశం వస్తే మళ్ళీ 2 రాష్ట్రాలు కలుపుతా అంటాడు. అంటే ఎంత ధైర్యం మీకు? ఒకరంటారు, మా నాన్నగారు ఇక్కడ సీఎం చేసిండు, నేను ఇంటి కోడలు నేను రావద్దా అంటాడు. మీ నాన్ననే కదా పాస్పోర్ట్ వీసా రావాల్సిందా అని చెప్పేసి తెలంగాణ విధంగానే రా. వీళ్ళందరూ కూడా వివిధ రూపాలు వివిధ రకాలుగా వచ్చి మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఒక్కసారి అడుగుపెట్టినంటే మళ్ళీ గతంలో 1956 తెలంగాణ. చలో చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడైతే మన అదర్స్ న్యూస్ లో చిన్న బ్రేక్ తీసుకొని షీట్ కలొద్దాం. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో.
ప్రజలొక్కనే కాదు ఈ జోగురామన్న గారు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. జైనత్ టెంపుల్ ని డెవలప్మెంట్ చేస్తాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. జైనత్ టెంపుల్ ని ఖర్చు పెడతాని అంటే ఈ జోగురామన్న గారు గుడిని మింగటోడే కాదు, గుడిల లింగాన్ని కూడా మింగటోడినా. ఈ జోగురామన్న గారు మోసపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని, మా కంది శ్రీనివాస్ రెడ్డి సార్ని, మా కంది శ్రీనివాస్ రెడ్డి మా బిడ్డ, మా గరీబోళ్ళ బిడ్డ, మా కోసం వచ్చిండు. అమెరికా నుంచి అన్ని వదిలిపెట్టి నా వ్యాపారాల్ని, నా బిజినెస్ని, నా దందాల్ని అన్నిటినీ వదిలిపెట్టి నేను మీకోసం వచ్చిన. ఆదిలాబాద్ బిడ్డల కోసం, ఆదిలాబాద్ పేద బిడ్డల కోసం, గరీబోళ్ళ కోసం వచ్చిన నేను. 15 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ప్రజల్ని ఈ జోగురామన్న మోసం మీద మోసం, మోసం మీద మోసం, మోసం మీద మోసం చేస్తుంటే, జూటా మాటలు చెప్తుంటే నా కడుపు మండి, నా కడుపు కాలి అన్నీ వదిలిపెట్టుకొని మీకోసం వచ్చిన నేను. మరి ఈరోజు జోగురామన్న మనుషులు కంది శ్రీనివాస్ రెడ్డి దాదా అడిగితే, కంది సీనన్న అడిగితే ఆయనని కొట్టిపిస్తామని అంటున్నాడట. బిడ్డ జోగురామన్న, నీ తాటాకు చప్పుళ్లకు, నీ చెంచాల చప్పుళ్లకు, నీ పెంపుడు కుక్కల చప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదు కంది శ్రీనివాస్ రెడ్డి. బిరేక్ అయిపోయింది కదా, తతిమ్మ వార్తలు కూడా చూద్దాం పారి. ఇక ఆ గిసొంటి వీడియోలు చూసినప్పుడు అబ్బా మనకి ఎందుకు లేదురా గిసొంటి రాత అని మస్తు రంది పడతాం. ఇక గదే అదృష్టం మనకు కలిసి వచ్చింది అనుకోర్రి, మనంత తోపిక ఇవ్వలేరు అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు కలిసి వస్తుంది, ఇంకొన్నిసార్లు కలవకుండా పోతుంది. ఇంక ఏదేమైనా మంచి రాత ఎట్లుంటే అట్లా అవుతుంది. ఇక ఇది అంతా కాదు కానీ గీ అన్న సంబరం చూడరి. హాయ్, నా పేరు అజయ్, తుంగూరు మాది, బీర్పూర్ మండల్, జగిత్యాల డిస్టిక్. నేను దుబాయ్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎమిరేట్స్ లక్కీ డ్రా అని ఒకటి లీగల్ గానే కంపెనీకి సంబంధించింది ఒకటి, దాంట్లో 2 టికెట్స్ తీసుకున్నాను నేను. నెంబర్లు కలపాలన్నట్టు, నెంబర్లు కలిపితే ఎన్ని మ్యాచ్ అయితే అన్ని దాని ప్రకారంగా మనకు ప్రైజ్ మనీ వస్తుంది. దాంట్లో నేను 6 నెంబర్లు మ్యాచ్ చేసినందుకు ఇక్కడ దుబాయ్ మనీ 1,50,00,000 కలిగింది. ఆల్మోస్ట్ 15 మిలియన్స్. ఇక్కడి ఇండియా మనీ 30 కోట్ల దాకా అవుతుంది ఆల్మోస్ట్. గి ట్యాంక్ బండ్ తొవ్వపొంటి పోతుంటే గి నడుమ ఓ దిక్కు బాగా చూడబుద్ధి అవుతుంది. నేను కాదులా, అందరు గడిదిక్క చూస్తున్నారు. కొత్త సెక్రటేరియట్ పనులు ఇక దగ్గర పడ్డట్టే, మస్తు కనబడుతుంది దూరంకి వెళ్ళి చూస్తే. అయితే గీ కొత్త సెక్రటేరియట్ మీద ఓ కొత్త ముచ్చట పట్టుకొచ్చిన, గవేందో చూడురి.
అన్నట్టు ఇవాళ అదర్స్ ఎట్లున్నాయిలా మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి వార్తలు ఇంకా కొన్ని మళ్ళీ పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడరి మన అమ్మ న్యూస్.